ఎగ్గిపోను అమ్మ ఏడుకోతావు అమ్మ ఏ పంతులు రారా 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 అన్న అడుగుడు పట్టినా విద్య వల్ల అవన్నీ అవేనా సంచలా ఏ సాగి రారా అన్న చేపలు పడ్డాయా అవ్వా పెద్ద బాగా చిక్కినాయి కానీ అన్న బాగా చిక్కింది అన్న అక్కడ చిక్కింది ఇక సంచులు సంచులు ఐదారు పట్టినా బిడ్డ నువ్వు డికాన్ని వచ్చినా పిట్టలు ఎవరో ఏదో కలిపిర్రా చూడు అన్ని చేపలు ఎట్లా వచ్చినాయి ఈ మా కొంగలు కూడా తింటలేవు అయితే అవి పెద్ద పెద్ద దొరికినాయి ఇగో ఊరోళ్ళు ఎవరైనా చూసి అనుకో మనం అంటారు పోదాం అనుకో మంచిగా ఉండదు అవి కూర వండుకుందాం మామూలు అన్న కూర వండుకుందాం మామూలు అన్న ఇంటికోనక ఎట్లనే అవుతుంది పారా అన్న ఇగో దగ్గర 40-50 కిలోలు ఏం చేసినట్టే పొద్దుగాలే లేచిన చెట్లకాలు వచ్చిన కల్లా వాము చేపలు చూడు ఇవన్నీ చిన్న చిన్నది వచ్చినాయి ఎక్కడో తెలియదు కానీ పెద్ద పెద్ద ఎగురుతున్నాయి ఇట్లా పట్టుకుంటూ అందుతున్నాయి మంచి 5-6 దొరికినాయి నాకు పోతా మళ్ళీ ఊరోళ్ళకి చూస్తే ఏం తోటి దానికి వేస్తారు మళ్ళీ సంఘం అంటారు అదా అంటారు ఇది అంటారు అయితే సచ్చినాయి లెక్క పెట్టరు కానీ మనం పట్టుకుంటేనే తిడతారు పోతాం అరే మస్తు పట్టిండు తొడుగున్నాయి కొట్టుకుంటుంది ఏంది అసలు ఏం కథ చెప్పు రాదు నీ చేపలు నేను చేపలు తింటే తీసుకోబోయాను మా ఇంట్లో కూడా ఎవరు తీసుకురానియరు మీరిద్దరు పంచుకొని అమ్మండి ఏమని చేయండి నాకు పైసలు అన్న కాదురా పట్టింది నేను దొంగతనంగా పోయింది నేను ఏదో వచ్చి చూసినందుకు మళ్ళీ పాలు అడిగిన ఓ బానే ఉంది షాప్ ఇస్తే తీసుకుపో నేను తిన్నాను కదా నా చేపలు ఏం చేస్తానే సరేరా మీరే అమ్ముకోవచ్చాను ఇరు లేకపోతే మీరే ఏది చేస్తుంది నువ్వే అమ్మాలి అంటే నువ్వే అమ్మాలి ఇక నేనే అడమ్తానా అమ్మి వచ్చిన కాడికి అన్న పైసలు నీకు అవ్వ కావాలి బువ్వ కావాలి అన్న అవ్వద్దు అన్న పైసలు ఇసాలు లేకపోతే కాలను ముఖాన అంటావు నువ్వు నిజంగా నేను మెడకెడతా కాలు కెడతా మెడకెడతా తడకలోడ నువ్వు నేను చేపలు తింటా నాన్న ఎప్పుడన్నా చేపలు తినని చూసినా తింటావు నీ కాలు మూతికల కాలున్నానా నేను చేపలు పట్టాలంటే ఎన్నైనా పడతా పింటా నాకు అంత తిన్నతో అవో బుట్టడు పట్టినావు నువ్వు పట్టింది ఒకటి పట్టి నేను 4 పట్టినా నేనే పెద్ద చేప పట్టినా నాకు అది అట్లాగే అడుగుతున్నా పెద్ద చేప అరే ఎందుకురా నువ్వు పట్టిందని నీ పేరు రాసుకో మిగతా ఏమైనా బొచ్చు బోకడి ఉంటే నాకు ఈయన అది గీచిన పొట్టు దగ్గర తింటా అబ్బా కరెక్ట్ రా నువ్వు కరెక్ట్ చెప్పినావు కలుతుకున్నాం కాడుకోదాం అమ్ముదాం ఎన్ని పైసలు అన్న రాని పంచుకుందాం అంటే నాకు 2 భాగాలు రూపాయి వస్తే శారణ నీకు ఆటన నాకు చెరువుగా నుంచి మోసుకొచ్చింది నేను అయితే నేను మోసపారా కలుతుకున్నా నేను మోస్తా ఈడి వరకు మోసుకొచ్చాను కదా ఏమవుతా ఆ నుంచి ఎన్ని సీత నేనే మోస్తా అమ్ముదాం అయితే సమానం భాగం అందరు సమానం ఇంకోసారి బుద్ధి శరము సిగ్గు లజ్జ మానం అన్ని ఉంటే మీ జాతర కూడా చూడరా ఎందుకన్నా అంత కలిసే కదా చేసుకుంటా షిప్ వేటి గెలక ఏం మాట్లాడుతున్నావురా ఎత్తుకో ఇక పా నెత్తి మీద పెట్టుకునే బరువు అవుతుంది ఇగో ఎరువు తన చెమ్మడిచినట్టు ఉంటది మళ్ళీ తవాలు ఎక్కడ గివాలు ఎక్కడ అది కూడా మళ్ళీ దొంగతనం చేసినట్టు మంచి పెట్టుకో కింద పడుతుంది మళ్ళా రే కింద పడగలరా బొక్కడా మంచి పెట్టరా బొక్కడా నువ్వు నా బట్టలకంతా రుద్దుతున్నాడు ఇంటికి పోతే నా పిల్లంతా అంతరా నాయన ఉతకలేక అది మీకు బాగానే ఉంటుంది పెళ్లి కాలే నూనె కావాలి కాబట్టి బట్టలారా పచ్చాములు చేపలే 210 రూపాయల కిలో 210 కిలో చేపలే పచ్చి చేపలు అమ్మ బుట్ల చేపలు ముడ్లేసి తంతారు బుట్ల చేపలే కదన్నా బుట్ల చేపలు అంటున్నా పచ్చి చేపలే బుట్ల చేపలే ముడ్లేసి తంతారు అబ్బా
ఫస్ట్ పోనీ పిలిచినారు ఆయన. ఫ్రెష్ చేపలు దొరక బుట్ల చేపలు. పెద్ద ఉంది. కిలో ఎంతనే? కిలో 250. గంటగానం రెడీ చెప్పినవేందన్న? ఒక షాప్ 500 వస్తే తీసుకో. కిలో 250, ఒక షాప్ 500. మరి 2 కిలోన్నర ఉంది. 300 ఇంకేంది? ఎన్ని కిలోలు కావాలి నీకు ఇంతకు? 2 కిలోలు తీసుకుంటా. 2 కిలోలు అయితే 400. 250, 300 ఇచ్చాయి. 250 కిలో ఇస్తున్నా ఆడికైనా, నీకని 150 లెక్కనే ఇస్తే. అందుకే అంటున్నారు 200 సరే తీసుకో. తీసుకుందాం. పైసలు తెపో. ఇచ్చిపో, మళ్ళీ రాంగిత్తా. అవి అతి కూరగాయలు కావు, మురిగిపోయి కూరగాయలు కావు. చెర్లకు దుంకి పానాలకు తెగించి అవి గిలగిల కొట్టుకుంటే పానంతో ఉన్నాయి. మా పానాలు పానంగా పెట్టి పట్టుకొని వచ్చిన 300 అంటున్నావు కదా, నగాది ఇచ్చి తీసుకో. అదే మీరు అటు పోయి మేము అటు పోయి ఇటు వస్తాం, పైసలు తీసుకొని పెట్టు సరేనా? అయిపోతే మరి అయిపోతాయి. బోని నీదే ఫస్ట్. ఏం బాగే. సరే చూసుకుంటుండు, పోయి తీసుకొస్తా. ఇప్పుడే వస్తా. అవేం చూడకు, మమ్మల్ని చూస్తా పండిట్ ఆయన దాని పనులు కూడా నీ పనులు ఉన్నట్టు చూస్తా. నాకు చేపలు అంటే ఇష్టం అన్న. చేపలు అంటే ఇష్టం, మొగడంటే ఇష్టం లేదా? ఉన్నది. మరి ఆడనేడు పెట్టినావు. మా అత్తగారి ఇంటికాడ ఉన్నాడు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ అత్తగారి ఇంటికాడ నీ అమ్మగారింటికి పనులు తంటున్నావే, నీ అమ్మగారింటికి పనులు తంటున్నావే. నీ పనులు తోముకో ముందు. బేరమాడుతుంది. నువ్వు గాలి కొట్టరా. పిలువు. నీళ్ళు నాతో ఆగు. ఏమే అటే పోతుంది. ఏమైంది? ఇగో ఇచ్చింది. ఇదిగో పట్టుకో. జలకన్నా శాంతం నువ్వు ఉన్నట్టే ఉన్నది పని ఉన్నట్టే ఉంది. చేపలు ఇచ్చినప్పుడు ఇచ్చిపో అన్న, పైసలు ఇస్తా. నువ్వు పైసలు అయితే ఇంతసేపు ఆగం, ఎందుకంటే అవి మళ్ళీ షెర్లకు ఈత కొడతా పోయి. అవి కొడతారా, మీరు కొడతారా? అవి కొట్టావు, మేము కొడితేనే అవి ఇవతలకు వచ్చినాయి. అది అట్లే షెర్ల మేము దుంకాగానే జడుచుకొని బయట పడే ఒడ్డు మీద మీరు చేస్తే ఏదైనా కట్ట. గట్నే ఉంటుంది చెల్ల. భద్రం మీ ఆయన అడిగినా చెప్పు. ఎత్తుకోరా, ఎత్తుకో సాయి, ఎత్తుకో. లేబరా. సరే ఎత్తుకొని పోతున్నా కానీ వచ్చినప్పుడు అయితే ఇచ్చిపో, పైసలు ఇస్తా. ఇక నా నష్టా ఇచ్చట పట్టాలకల్లా పులుసు మరిగించు. సరే వాళ్ళరా చేపలు ఆంటీ దగ్గర ఉందా అన్న? చేపలు ఆంటీ చేపలు తీసుకో. ఎందుకు? అవునా, నాది చేపలు ఫ్రెష్ ఉంది. ఇప్పుడే పట్టుకొచ్చిన చెర్ల నుంచి. అరే తీసుకో, నాది చేపలు ఫ్రెష్ ఉంది. ఫ్రీగా తీసుకో. ఫీరి వస్తే పినాయిల్ అని పడుతుంది ముసలిది. పైసలు ఎవరు తీసుకుంటున్నాను తను బేరం పడుతున్నావు. తీసుకుంటారా? గుద్దెరపోకందిరా, ఊరి మీద అనవసరం ఉంది. నాడికి బరగాయ మొత్తం కాయలు బరగాయి. మోకాలకు నన్ను బుడ్డ బాగా అయితే సగం కావాలి. పైసలే పొద్దుగాల 10 రూపాయలు తీసుకొని పోయినా వాళ్ళు ఇప్పుడు 20 రూపాయలు ఇవ్వాలి. ఏదే పైసలే జరుగు. ఏమో తెలుసు ఎట్లా కాసినావా ఎట్లా ఏమన్నా చేయను పైసలు. చేపలే ఓయ్యా బాగానే తిరుగుతున్నావు, చేపలు అమ్ముకుంటా గానీ వచ్చేటప్పుడు పైసలు కరెక్ట్ తీసుకురా, లేకపోతే ఉంటుంది నీకు ఇంటికి వచ్చినాక. అబ్బో ఏందబ్బో, ముగ్గురు బాగానే జతాయిర్రు. మరి ఎట్లా అంటావు? ఇంటికాడు ఉంటేనేమో ఇంటికాడు ఉండేవి. మరి చేపలు ఏమో వెనక్కి పని లేదని పోయినాము, తెచ్చినాము. బాగానే పడినట్టున్నాయి కానీ పైసలు అయితే తీసుకురా ఇంటికి వచ్చేటప్పుడు. తీసుకొస్తా 2 చేపలు తీసుకురా అట్లే కూరకు. చేపలు అమ్మాలి, 2 చేపలు తీసుకురా. ఇంకే నుంచి వస్తాయి కూర ఏంటో మిగిలితే ఏదో తెస్తానులే, తలకాయనో తోకనో ఏదో. సరే ఎట్లా అంటేనే ఉంటది. చేపలే చేపలు కూడా అమ్ముతున్నావా? చేపలు కూడా అమ్ముతున్నావు అంటే బంగారం అమ్మినట్టు. మరి అమ్మ రాయండి. సరే ఏదో ఒకటి. ఎంత కిలో? 250. అంతా 120 రూపాయలు అంటే 250 అన్నీ ఉందా జాగా? చూపి దించరా చూద్దాం ఎట్టున్నాయా. పట్టు ఇంతలా ఉన్నాయి. అందుకే ఎక్కడ రేటు ఉన్నాయి. ఎంత పడుతుంది?
2 కిలోలు 3 కిలోలు 2 కిలోలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి మాకు, ఒక కేజీన్నర పడితే చాలు. ఉన్నాయి కేజీ ఇదేమో ఇంత కావాలి అట్లా ఈదులలో పోదామని మేము, అంటే ఇంత పెద్ద చేప తీసుకొని ఏం చేస్తాం? అన్న అది ఉన్నది 2 కిలోలు కానీ ఒక్కరికి సరిపోద్ది. కాదు పంతులు, నేను దింపమన్నాడు ఎవడు? ఆయన కంటే కిలో బాగా కావాలంట. కిలో బాబు మన దగ్గర ఉన్నది 5 కిలోలు అంటాను అనుకున్నా. ఇక నీదే కావాలి చేప. తెల్ల షర్ట్ వేసుకున్నాడు బాగా 5 కిలోలు అంటాను అనుకుంటున్నా. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈదులలో కూర్చోవాలి, ఇంకా మొత్తం తీసుకుపోయి అది ఎంత అవుతుంది? కిలోన్నర పడితే ఏదో జరిసేపట్లో వస్తామని మేము అనుకున్నాం. పెళ్ళం చేపలే తినమంటది, ఇంకా ఇంట్లో వేసుకొని పిల్లలకి భయపడటం అన్నమాట. అందుకే పైన పటారం లోన చూడలేకున్నాడు. ఇంట్లోనేమో పిల్లి, బయటనేమో పులి. ఇప్పుడు జరిసేదే అది. ఇంట్లో పిల్లే మరి, ఎవడైనా పిల్లే. నేనా? అట్లా లేదు. ఇంట్లో ఎవడైనా తీసుకోవాలని తీసుకుంటా. చూడు ఎంత ఉందో జోకు, 2.5 ఉంటది. కాలటి 7 తాకు ఎక్కువ ఉంటది కానీ పోని చేప ఎంత నన్ను ఉండని తక్కడ లేదు. మేము అమ్మేదే పీస్ లెక్క 500 చేప ఏదైనా తీసుకో. 250 అంటే కదా ఇప్పుడు కిలో. ఇది 3 కిలోల దాకా ఉన్నది చేప. 200. దాని తోక కూడా రాదన్న. ఎత్తు లాస్ట్ సర్లే, ఇంకా 300 ఇస్తాను. 300 కూడా ఎక్కువ తెలుసా, చాలా ఎక్కువ. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. చాలా ఎక్కువ. ఇది ఇక్కడ మంది కనిపిస్తారు. తీసుకున్నట్టయితే తీసుకో. మళ్ళీ 300 లాస్ట్. మళ్ళీ అవన్నీ కాదు, నీ ముఖం కాదు నా ముఖం కాదు. 400 ఎక్కువ ఒకటి తీసుకో. పోతాం కలుదుకునే కాడ ఇట్లా పోయినామంటే వాసన గుంజి తీసుకుంటాం. పొద్దున చేసి మొత్తం గీతం మేము చెయ్యము. నీ ఇష్టం ఉంటే తీసుకోలేదు లేదు. ఇప్పుడేనా? సరేలే, మరి ఏం చేస్తాం దాన్ని ఇప్పుడు ఎవరు ఒకటి తీరా పైసలు అదే పైసలు వచ్చిన కాడికి అమ్ముదాం. ఓయ్యా వచ్చిన కాడికి అమ్ముదాం. ఎట్లా అంటే అట్లా మళ్ళీ వాసన వస్తాయి. నేను తోటి మనం ఏడ పెట్టుకుంటాం. కలుతున్నా కడుకోదా వద్దా? కూర్చున్నాం పాన చేసి చెప్పు. కూర్చోరా. చేపలే పచ్చి చేపలు ఊరసెల పట్టిన చేపలు ఊరిని చేపలే బలిసిన చేపలు 200 కిలో చేపలమ్మాయి. చూడమ్మా బలిసిన చేపలు మంచి నీళ్ళకు పలిచిన చేప, ఉప్పు నీళ్ళకు ఊరిన చేపలు ఊరసెల పలిచిన చేపలమ్మ, సముద్రం చేపలమ్మ. చెప్పాలరా చెర్లవైనా సముద్రం చేపలే షాద్నగర్ సముద్రంలో చేపలే. సముద్రం అంటే చెరువు అంటే ఉంటారు. షాద్నగర్ సముద్రం ఉందని చెప్పాలి. అట్లా సముద్రం వచ్చినట్టే ఉంటారు. ఇంకా సముద్రం చేపలు అమ్మా. చెప్పు 5 కిలోల చేప అమ్మా, 2 కిలోల చేప అమ్మా అంటే అన్ని వరకు. ఇంకా ఉప్పు చేపలే. ఏందమ్మా 100 రూపాయల కిలో. 100 రూపాయలకు కిలో ఎందుకురా? 3 కిలోలు ఇస్తాం. తీసుకో. అట్లే పుస్తల తాడు ఇచ్చుకో. ఆ పుస్తల తాడు ఇచ్చి గంపెత్తుకోపో. పుస్తల తాడుకు దానికి సంబంధం మరి 100 రూపాయల చేప సంబంధం ఆరా? నీకైతేనే నీ సొమ్ముకైతే అంత పేరు. ఎంత కొట్టుకపోతున్నాయి చేపలు. మరి పోయి ఏరుకోవచ్చుకో. నేను పులుసు పెట్టుకో. సంవత్సరం పొడుగు అవుతాయి. తెచ్చుకొని ఆరబోసుకో. ఇదే మీద కోపుకుంటా దుంకి ఈత కొట్టి మోకాలకు కంపలు గుచ్చి కాళ్ళకు కంపలు గుచ్చి పట్టుకొచ్చినాం. ఇక తిన్నట్టే ఉంది, నువ్వు ఇచ్చినట్టే ఉంది. నువ్వు కొన్నట్టే ఉంది. నీ ముఖానికి పో. పుణ్యానికి రావాలి. మురిగిన చేపలు అయితే బాగుంటాయి. చేపలు పోయి ఏరుకోవచ్చుకోపో. 200. బాగానే ఉంటది 200 కిలో నా చేప. మా తానికి నమ్మిపోయి 100 రూపాయల కిలో 100 రూపాయలకే. ఇంకో కమ్మదానం ఆయన వచ్చిండు. 30 రూపాయలకు 3 కిలోలు చేపించిండ్రా. చచ్చిపోయిన చేప. అవి చచ్చిపోయినా కొట్టు ఇక న్యాయమని ఉండాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక నువ్వు చంపకుండా తింటావు చేప.
మనుండదాన్ని ఈత కొడుతుంటే నీకు తీసుకొచ్చి ఇస్తా చెరకే మరి చెరుకాడికి రా అమ్మ అయితే ముందే పైసలు పోతాం ఊరికే చదుపు కారం నూనె ఓ నువ్వు వెనకటి ముందుకు అట్నే తిన్నదాను కాబట్టి అందరికి చెప్తున్నావు నువ్వు తక్కువ దానవా కొడుతుంది నువ్వు తినడానికే నీకు అట్లా అయింది కదా బాగా తెగాడు కొనేటట్టే ఉంది కానీ పుణ్యానికి వస్తే మాత్రం డైపని తింటావు నువ్వు కొనేదానం అయితే గిన్నె మాటలు మాట్లాడవురా అవును మరి అదే ఆ పక్క ఈ పక్కన ఎట్లా మలిపేసి చూపిస్తురా అమ్మా తెలియకనే అమ్మా నాకు ఏం పోనీకి రాకనే అమ్ముతున్నాం అరే ఈ మందిలో సలగుండా ఈ మంది తక్కువ మంది కాదురా పుణ్యానికి వస్తే కావాలి పైసా పెట్టరు పానం ధరించదు మంది సొమ్ము అయితేనేమో మంగళవారం మన సొమ్ము అయితేనేమో సోమవారం ఇక ఏమొద్దు తమ్మి ఇక ఎట్లా మీ అక్క కడకరా అన్నది మీకు 2 నాకు 2 మనకి 2 6 మిగిలినాయి కడుక్కుందాం వండుకుందాం ఎక్కడ దారి సలగుండా నేనేమంటున్నా అంటే బాయి కడుక్కోదాం మంచిగా కడుగుదాం కొట్టేద్దాం శరీ 2 చేపలు ముగ్గురికి 3 చేపలు వస్తాయి తీసుకుందాం కూరకి వేసుకుందాం సరేనా పొద్దుకి ఏమన్నా పోయి పైసలు ఇన్ని అమ్మినావు కదా ఆ పైసల కాడికి మందు తీసుకురా సరేనా మరి అదే చెప్తున్నా మళ్ళీ దాటకి నువ్వేం దొబ్బేవినా ఇక మా పల్లె పెంటి చూస్తూనే ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టారు చేపలు వాసన వస్తున్నాయి పోతాం